బ్లాక్ అండ్ వైట్ కాలంలో సావిత్రి, ఆ తర్వాతి కాలంలో శ్రీదేవి, ఆమె అనంతరం సౌందర్య, మరి ఇప్పుడు ఎవరు ఉత్తమ నటి? ఇండస్ట్రీకి చాలామంది కథానాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో కొద్ది మందికి మాత్రమే చెరగని ముద్ర ఉంటుంది. ఏదో వచ్చాం, వెళ్ళాం అన్నట్టుగా కాకుండా అందం, అభినయం, వ్యక్తిత్వంలో చిరస్థాయిగా నిలిచి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసే కథానాయకులు అరుదుగా మాత్రమే వస్తుంటారు. అలా ఈ జనరేషన్ కథానాయకుల్లో సుదీర్ఘకాలం ప్రేక్షకుల మద్దతుని కూడగట్టే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా వినిపించే పేరు సమంత. కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ, కుందన బొమ్మ నిన్నే మరువదు ఈ జన్మ. ఇలా ఏమాయ చేసేవే చిత్రంలోని పాటను అనంత శ్రీరామ్ బహుశా సమంత రూపాన్ని ఊహించుకునే రాసి ఉంటాడు. అందుకే ఈ పాట వింటున్న ప్రతిసారి సమంత కోసమే ఈ పాట పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది. ఎరువు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే, ఆహా ఎంత అద్భుత వర్ణన. సాహిత్యం ఛాయలకు వెళ్ళని వాళ్ళతో సైతం భాషాభావాలు పలికించే శక్తి ఒక్క సమంతకే ఉన్నదేమో. అందుకే రంగస్థలంలో రామలక్ష్మి పాట ఆమె కోసం చంద్రబోసు కలం నుండి జాలువారింది. ఈ పాటలో ఉండే భావం సరళమే కానీ పాట వెనక సాలెగుడులా అల్లుకున్న ఆలోచన లోతు అనంతం అన్నట్టుగా సమంత ఈ పాటలో నిజంగానే మాయ చేసింది. ఏ మాయ చేసేవే చిత్రంలో జెస్సీ, బృందావనంలో ఇందు, దూకుడులో ప్రశాంతి, ఈగాలో బిందు, ఎటో వెళ్ళిపోయింది మనసులో నిత్య, అత్తారింటికి దారేదిలో శశి, రామయ్య వస్తావయ్యలో ఆకర్ష, ఆటోనగర్ సూర్యలో శిరీష, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమీర, మనంలో ప్రియా లేదా కృష్ణవేణి, మహానటిలో మధురవాణి, యూటర్న్లో రచన, రంగస్థలంలో రామలక్ష్మి, మజిలీలో శ్రావణి. ఇలా చేసినవి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమాలో కూడా ఆయా పాత్రలలో ఇమిడిపోయి పాత్ర తాలూకు తీపి మజిలీలను అందించడమే తన తొలి చిత్రం ఏమాయ చేసేవై నుండి అలవాటుగా చేసుకుంది అందాల ముద్దుగుమ్మ సమంత. సౌత్ ఇండియన్ అయినా జపనీస్ వంటకాలంటే ఈమెకు ఎంతో ఇష్టం. సుషి అనే జపనీస్ వెరైటీని చాలా ఇష్టంగా తింటుంది. సమంత పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం పనిచేసే ప్రత్యూష సపోర్ట్ అనే ఎన్జిఓని నడుపుతోంది. 2013లో తనకు డయాబెటీస్ ఉన్నట్లు సమంత వెల్లడించింది. అయితే కఠినమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి కొంత కోలుకుంది. ప్రస్తుతం తన సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది సమంత. తన ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుంది. కొన్నాళ్ళు అమెరికా, భూటాన్ దేశాలలో మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకున్న సమంత ఇప్పుడు హైదరాబాద్ నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పలు యాడ్స్, రియాలిటీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది. ఇక తాజాగా ఒక ఫ్లవర్ బొకేతో సమంత ఫోటో షేర్ చేసింది. దాంతోపాటు ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. ఎవరో ఫ్లవర్ బొకే ఇస్తే దాంతో సమంత ఫోటో దిగి ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, ఇలాంటివి చూసినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం వీటి వల్లే నేను ఎమర్జెన్సీ రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది సమంత. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇక ఈ పోస్ట్తో సమంతకి పూలంటే ఎలర్జీ అని, గతంలో పూల వల్లే శామ్ హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందని తెలుస్తోంది. సమంత ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇటీవల పలు దేశాలు తిరిగి తన మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ తన బిజినెస్లు, ఫౌండేషన్స్ చూసుకుంటుంది. ఇటీవల ఓ నిర్మాణ సంస్థ కూడా స్థాపించినట్లు ప్రకటించింది. త్వరలోనే ఆ సంస్థ నుంచి సినిమాలు రాబోతున్నాయి. ఇక చివరిగా ఖుషి అనే సినిమాలో కనిపించింది సమంత. అలాగే బాలీవుడ్లో సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. బీటౌన్ హీరో వరుణ్ ధవన్ నటించిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి రాజ్ డీకే దర్శకత్వం వహించారు. ఇక ఇటీవలే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది శామ్. ట్రాల్ లాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో శామ్ స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అయితే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక సమంత మెంటల్గా స్ట్రాంగ్ కావడం కోసం ట్రై చేస్తూ అటు జిమ్లో కసరత్తులు చేస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించి, తన లైఫ్ గురించి ఈ వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాల్యం గురించి, సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశానని చెప్పుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో ముచ్చటించిన ఈ భామ ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడేవాళ్ళమని చెప్పుకొచ్చింది. తన బాల్యంలో తనను బాగా చదువుకో అని తన తల్లిదండ్రులు చెప్పేవారని, తాను కూడా బాగా చదివేదానని వెల్లడించింది.
పై చదువులు చదవాలని అనుకున్న కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సహకరించలేదని ఎమోషనల్ అయింది. ఆ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఓవైపు చదువుకుంటూనే పనిచేసేదాన్ని. అలా ఓ స్టార్ హోటల్లో పనిచేశానని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఆ స్టార్ హోటల్లో వ్యాఖ్యాతిగా చేస్తే అప్పుడు తనకు నెలకు 500 రూపాయలు ఇచ్చారని తెలిపింది సమంత. అదే నా మొదటి సంపాదన అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ శామ్ ఇన్ని కష్టాలు పడిందా అని కామెంట్స్ చేస్తున్నారు.